హాయ్ అండి, ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో పూర్తిగా ఉంది. లాస్ట్ వరకు చూడండి, కొత్త వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు చూసే ఉంటారు, బట్ ఇది మగ్గం వరకు వచ్చి ఉండేది. ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో కంప్లీట్గా చెప్తాను. ఫస్ట్ అయితే నేను 1 మీటర్ తీసుకున్నానండి. ఇది 8 to 9 years అంటే 10 years వరకు కూడా సరిపోవచ్చు ఈ కొలతలు. దీనికోసం ఇలా మనం ఓపెన్ ఉండే సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నార్మల్గా కాకుండా ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసేసుకుందాము. మొత్తం మనకి 4 ఫోల్డింగ్స్ రావాలి. ఇక్కడ వచ్చేసి ఉక్సులు బట్టి కాజా పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి. ఆ ఎక్స్ట్రా వర్క్ మాత్రం వదిలేసి అక్కడ వరకు ఫోల్డ్ చేశాను. మొత్తం 4 ఫోల్డింగ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు కింద క్రాస్లు ఏమీ లేకుండా కట్ చేసుకుందాము. ఈ విధంగా ఇక్కడ క్రాస్లు ఏమి లేకుండా ఫస్ట్ కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇదైతే తెలిసిందే కదా, మగ్గం వర్క్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది కొత్త వాళ్ళకు కూడా. కింద వచ్చేసి ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుకుందాము. నార్మల్గా 1/2 ఇంచ్ వదులుతాం కదా, దీనికైతే 1/2 ఇంచ్ వదలండి. అంటే మగ్గం వర్క్ ఉంది కాబట్టి నడుం బెల్ట్ దగ్గర. ఇప్పుడు పైనుండి నడుం బెల్ట్ వరకు ఎంత ఉందో ఒకసారి కొలత చూసుకోండి. ఇదైతే నాకు 11.5 ఉంది. సో 11.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి 11.5కి, అండ్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఈ విధంగా ఇంకొంచెం దూరంలో కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. లేదు ఇలాంటి బ్లౌజ్ మీ దగ్గర లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఫుల్ బ్లౌజ్ పొడవు చూసుకొని ఫుల్ బ్లౌజ్ యొక్క పొడవు నుంచి ప్రిల్స్కి తీసేయాలన్నమాట. ఫ్రిల్స్ 6 ఇంచెస్ పెట్టాలనుకుంటున్నారా, ఎంత పెట్టాలనుకున్నారని. అయితే ఇక్కడ ఒకసారి మగ్గం వర్క్ ఫుల్గా ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. పొడవు పైనుండి కింద వరకు, అంటే నడుం బెల్ట్ వరకు ఎంత వర్క్ వచ్చిందా అనేది. నెక్స్ట్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 2.5. ఓకే, ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటాము. మనం అది చూసుకోవాలండి. వర్క్ చేసిన బ్లౌజ్కి ఖచ్చితంగా ఆ వర్క్ ఎంత వరకు ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్, ఇక్కడ కూడా సేమ్ 7 ఇంచెస్. అయితే ఇక్కడ కొంచెం ఇలా కరువు తీసేసుకుని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేద్దాము. ఇది సన్నగా ఉండడం లావుగా ఉండడం బట్టి వస్తుందండి చెస్ట్ యొక్క లూజ్ అనేది. కొంచెం బొద్దుగా ఉంటే చెస్ట్ లూజ్ 8 ఇంచెస్ రావచ్చు, లేదా 9 ఇంచెస్ కూడా రావచ్చు. ఇక్కడ కొంచెం సన్నగా ఉంటుంది, మీడియం అంటే కరెక్ట్ సైజ్గా ఉంటుంది కాబట్టి మా పాపకే కాబట్టి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచెస్, అంటే క్లాత్ ఎక్కువ ఉంటే 2 ఇంచెస్ వరకు తీసేసుకోండి బెటర్. అయితే ఇక్కడ కింద నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని నడుం లూజ్లో సగభాగానికి ఇలా పెట్టేసి ఇక్కడ మనం డాట్స్ వేసుకోవడానికి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ డాట్స్ అంత ఇంపార్టెంట్ అని ఏం కాదు, చిన్నపిల్లలకే కాబట్టి వాళ్ళకి జస్ట్ అట్లా చిన్న డాట్ వేస్తే చూడడానికి నీట్గా ఉంటుందని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసేద్దాము. డాట్ యొక్క పొడవు వచ్చేసి ఒక 5 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇంతే పెట్టాలని ఏముండదు, అంటే చెస్ట్ ఉంటుంది కదా చిన్నపిల్లలకి కాబట్టి వాళ్ళకి అంతగా ఏమి ప్రాబ్లం ఉండదు. అలాగే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇక్కడ కొంచెం లోతు తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చి క్లోజ్ ఉంటుంది మనకి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి వచ్చేసి జస్ట్ అట్లా మార్క్ చేస్తున్నది, ఆ మార్కింగ్ పడుంది అనమాట. అది బాగా కనిపించడం కోసం అలా మార్క్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ అయితే కట్ చేయట్లేదు. బ్యాక్ పార్ట్లో వచ్చేసి నెక్ నేను 2 ఇంచెస్కి కట్ చేసుకుంటున్నాను అండి. 2.5, 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అయితే నేను కొంచెం పైకే కట్ చేసుకుంటున్నా. దీనికి ఒక రీజన్ ఉందిలేండి. బాడీ పార్ట్ని నేను లాంగ్ ఫ్రాక్లో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం అని చెప్పి దీని నెక్ కొంచెం పైకే పెడుతున్నా. బ్లౌజ్ యొక్క నెక్ లాంగ్ ఫ్రాక్ది కొంచెం కిందకి దిగిన ప్రాబ్లం ఉండదు అనమాట. ఇది కొంచెం కిందకి దిగింది అనుకోండి, లాంగ్ ఫ్రాక్ది ఇంకా కిందకి దిగాల్సి వస్తుంది. అందుకోసము నెక్స్ట్ ఇక్కడ ఖర్చుల కోసం అంటే మనం మార్క్ చేసుకున్నది అక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి, అది మర్చిపోయాను. సో దానికోసం అక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చేసాను. స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం. నెక్స్ట్ ఉక్సులు పట్టి కాజాల పట్టికి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా చిన్న టక్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అయితే మన దగ్గర మిగిలింది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందామండి. నార్మల్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి చాలదనమాట. సో అందుకోసం అని చెప్పి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి. ప్రిల్స్ అంటే బాహుబలి హ్యాండ్స్ కదా, ప్రిల్స్ పెట్టుకోవడానికి ఇలా వేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి 5 ఇంచెస్ పొడవు, వెడల్పు కూడా 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ అంటే 4 ఇంచెస్ వరకు అనమాట హ్యాండ్ పొడవు. ఒక 1 ఇంచ్ పైకి అనేది మనకి బుట్టలా లేవడానికి. అలాగే వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుని ఆ 5 ఇంచెస్ దగ్గర నుండి హ్యాండ్ పొడవు అన్నీ చూసుకోవాలి. ముందు ఒక 5 ఇంచ్ మార్క్ చేసా చూడండి, అది ప్రిల్స్ కోసము. ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంటే మధ్య భాగంలో 3.5, 4 అట్లాగనమాట అక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో స్టార్టింగ్ నుంచి ఆర్మ్ రౌండ్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం. ఇక్కడ ఇదిగోండి 6 ఇంచెస్కి మార్క్ కూడా చేసుకొని
ఈ విధంగా ఇప్పుడు నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామండి, ఇక్కడ నుంచి నార్మల్ హ్యాండ్ ఇలా కట్ చేసుకుంటాం కదా, అలాగే మార్కింగ్ చేసుకొని, కాకపోతే ముందు ఒక 5 ఇంచెస్ తీసుకుంటాం, అర్థమైంది కదా, ముందు ఒక 5 ఇంచెస్, పైకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఇది చూడండి, మళ్ళీ అక్కడి నుంచి ఇలా కరువు తీసుకుంటూ వచ్చేసామంటే చాలు, మనకి బాహుబలి బుట్ట హ్యాండ్స్ లాగా వచ్చేస్తుంది. మన ఛానల్లో ఈ హ్యాండ్ కటింగ్ కూడా ఉండాలనుకుంటా, నాకు తెలిసి ఉందో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ నేనైతే చాలా మందికి స్టిచ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసి చూడండి, ఉంటే ఉండొచ్చు, క్లియర్గా చెప్పుండొచ్చు. ఇది కొంచెం ఫాస్ట్గా అవ్వాలని చెప్పి కొంచెం ఫాస్ట్గా చెప్పారు అంతే. ఐ థింక్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏం లేదండి, కొంచెం బేసిక్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం 5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్న టక్ ఇచ్చేసాం అనుకోండి, అక్కడ వరకు ప్రిల్స్ పెట్టాలని మనకు గుర్తుంటుంది. ఇది ఇక్కడ కొంచెం డౌన్ అవ్వాలన్నమాట, కొంచెం పైకి ఉంది, ఈ విధంగా కొంచెం ఇలా డౌన్ అవ్వాలి అంతే. హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చిన్న మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని మధ్యలో కూడా చిన్న టక్స్ పెట్టుకుందాం, అంటే ఇది మన మధ్యలోకి అది గుర్తుకుండడం కోసం ఇలా ఓపెన్ చేసేసుకొని ఒకదాని మీద ఒకటి వేసేసుకొని ఫ్రంట్ లోతు కూడా తీద్దామండి. యాక్చువల్లీ ఫ్రంట్ లోతు తీయాల్సిన అవసరం కూడా ఉండదు, అంటే మనం ఇది బుట్ట హ్యాండ్స్ లాగా వస్తుంది కదా, ఏం లేదంటే బాహుబలి హ్యాండ్స్ అంటే నార్మల్ బుట్ట హ్యాండ్స్ ఎలా పెట్టుకుంటామో సేమ్ యాజ్ ఇస్ బుట్ట హ్యాండ్స్ లాగా పెట్టుకోవడమే అంతే. ఇప్పుడు లోతు తీసిన సైడ్ అటు ఇటు చిన్న మార్కింగ్ అయితే చేసేద్దాము అంతే. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ కింద మనకి బార్డర్ కావాలి కదా, సో దానికోసం అని చెప్పి ఇది కూడా ఖర్చులతో కలిపి ఒక 5 ఇంచెస్ తీసుకుందాం. అంటే ఇది 5 ఇంచు అది 5 ఇంచు తీసుకుంటున్నాం ఖర్చులతో కలిపి. అప్పుడు మనం స్టిచ్ చేసినప్పుడు మనకి టోటల్గా హాఫ్ ఇంచు పోయి మొత్తం 9 ఇంచెసే వస్తుంది. పొడవు 5 ఇంచెస్, వెడల్పు వచ్చేసి కింద పాప హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత తీసుకోవాలి లూజు, కింద 3.5, పైకి వచ్చేసి 4.5, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అండ్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా అనమాట అంతే. అర్థమవుతుంది కదా, ఈ విధంగా. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నంతలాగా కట్ చేసేసుకుందాం అంతే, అయిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో నాకైతే 1 మీటర్ సరిపోలేదండి ప్రిల్స్కి, అంటే కింద మనం ప్రిల్స్ పెడతాం కదా దానికోసము నేను మళ్ళీ ఇంకొక 1/2 మీటర్ తెప్పించుకున్నాను. సో దీనిలో చెక్ చేశాను అనమాట, సరిపోలేదు, మనకి ఎట్లాగో సరిపోదు. దీనికంటే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకైతే 1 మీటర్ సరిపోతుంది, కానీ 8 to 9, 10 years ఈ ఏజ్ వాళ్ళకి సరిపోదు అనమాట. సో 1.5 మీటర్ కంపల్సరీ ఉండాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది వర్క్ వేస్తుంది కదా హాఫ్ పట్టు క్లాత్, ఈ క్లాత్ మీద మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ అన్ని చోట్ల కూడా చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ or 1/4 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే చాలు, ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చాలు. అర్థమైంది కదా. అయితే షోల్డర్ దగ్గర మాత్రం మరి 1/2 ఇంచ్ తీసుకోకుండా కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కాబట్టి ఒక 1 ఇంచ్ తీసుకున్నారనుకోండి, తర్వాత కావాలంటే కట్ చేసేవచ్చు. కింద కూడా అంతే, చూసారు కదా కింద కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంది, మనం తర్వాత కావాలంటే దాన్ని కట్ చేసేవచ్చు, మనం ఇప్పుడే కట్ చేయకూడదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పీసులు వేసేసుకుందాము, బ్యాక్ పీసులు వేసేసుకొని కట్ చేసేసుకుందాం. బ్యాక్ మనకు ఓపెన్ కాబట్టి ఎలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఇలా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవడమే అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్యాబ్రిక్ మిగిలింది, ఇంకా మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి కదా. బుట్టకైతే నేను దీన్నే తీసుకుంటున్నాను. ఇంకా బోర్డర్కి వచ్చేసి శారీలో వచ్చిన బోర్డర్ పీస్ని దాన్ని తీసుకుంటాను అనమాట. ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఒక మార్క్ చేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేస్తున్నా చూడండి, ఈ విధంగా. నాకు తెలిసి మీకు హ్యాండ్దే కొంచెం డౌట్ రావచ్చు అనమాట, డౌట్ ఉంటే కమెంట్ చేయండి, చెప్పడానికైతే ట్రై చేస్తాను. అయితే కింద పీస్ ఉంది కదా, 2 పీసెస్ కదా మనకి హ్యాండ్కి, ఆ కింద పీస్కి వచ్చేసి నేను శారీలో బార్డర్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వేసేసి అది ఎంతైతే వస్తుందో వెడల్పు అంతే తీసేసుకున్నాం అంతే. కింద బార్డర్ది అయితే అయిపోయింది, పైనది వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కోసం వచ్చి మనం దీంట్లో కట్ చేసుకుందాం. ఓకే, మనం లైనింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని సేమ్ దీనంత వెడల్పుగా ఉండేలాగా పెట్టేసుకొని కట్ చేసేసుకుందాము. అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నా, నాకు ఫ్రిల్ యొక్క పొడవు వచ్చేసి బ్లౌజ్ కింద మనం నడుము కింద ఫ్రిల్ పెడతాం కదా దాని యొక్క పొడవు 6 ఇంచెస్ అనమాట. అది ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. 6 ఇంచెస్ వరకు ఉంది, ఓకే సరిపోతుంది, పెట్టుకోవచ్చు. అంటే వేస్ట్ అయిపోద్ది కదండి క్లాత్ ఎలాగో అని చెప్పి మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ అనమాట. ఈ హాఫ్ పట్టు అయితే నేను 1.5 మీటర్ తీసుకున్నాను, బట్ లైనింగ్ నార్మల్గా మనం 1 మీటర్ తెచ్చేస్తాం కదా అదే విధిలో తెచ్చేసాను అనమాట, అందుకే నాకు సరిపోలేదు. ఇప్పుడు ఇక్కడ క్రాసులు లేకుండా ఫస్ట్ కట్ చేసేసుకుందాము. హ్యాండ్ బ్లౌజ్ పైన పీస్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం కింద ప్రిల్స్ పెడతాం కదా దానికోసం అని చెప్పి ఇలా కింద
ఎలాగ క్రాసులు లేకుండా ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రిల్ యొక్క పొడవు వచ్చేసి నేను ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ తీసుకుంటున్నా. అంటే 6 ఇంచెస్ తీసుకున్నానంటే అది 5 ఇంచెస్ వస్తుంది అనమాట ఫ్రిల్ యొక్క పొడవు. లేదు దీనికంటే మీకు ఎక్కువ కావాలి అనుకుంటే 7 ఇంచ్ తీసుకున్నారనుకోండి పొడవు, అప్పుడు 6 ఇంచెస్కి వస్తుంది. అది మీ దాన్ని బట్టి మీ చాయిస్ని బట్టి పెట్టుకుంటే బాగుంటుంది. 5 ఇంచు 6 ఇంచ్ పెట్టుకుంటేనే మినిమం హైట్లో పెట్టుకుంటేనే ఫ్రిల్ అనేది కొంచెం లుక్ బాగుంటుందండి. మరీ చిన్నదిగా పెడితే ఎందుకో నాకైతే నచ్చదు. సో నేను 5 ఇంచ్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి పైన కింద హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం కలిపి 6 ఇంచెస్కి కట్ చేసేసుకుంటున్నా. అంతే 3 పీసులు కట్ చేసుకున్నాను. నాకైతే 3 సరిపోతుంది అనిపిస్తుంది, బట్ ఇది కూడా మార్కింగ్ చేసి పెడుతున్నా, కటింగ్ అయితే చెయ్యట్లేదు. 6 ఇంచెస్కి మార్క్ చేసి పక్కన పెట్టేస్తున్నా. నేను ఇంకొక హాఫ్ మీటర్ క్లాత్ తెచ్చుకొని మళ్ళీ ఇవి ఎంతైతే వచ్చాయో అంతే కట్ చేసుకున్నాను అనమాట లైనింగ్ పీస్ను కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. లైనింగ్ కూడా ఏం లేదండి, హాఫ్ పట్టు క్లాత్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దాన్ని కూడా సేమ్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఫస్ట్ బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చేయడం కోసం ఇలా పెట్టేసుకొని పై వైపున లైనింగ్ని పెట్టేసుకొని మధ్యలో సెంటర్ దగ్గర చిన్న టక్స్ పెట్టేసుకొని నెక్కుల దగ్గర కూడా చిన్న మార్కింగ్ చేసేసుకుందాం. కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలండి. లోపల పీసు బయట పీసు రెండు కరెక్ట్గా ఉన్న తర్వాత నెక్ దగ్గర ఒక కుట్టు వేసేసుకున్నామంటే అస్సలు కదలదు అటు ఇటు కూడా. నేను పైన కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా కదా, అందుకని చెప్పి హాఫ్ పట్టు కొంచెం ఎక్కువగానే ఉంది, లైనింగ్ కొంచెం కిందకి దిగింది చూసారు కదా. మరి అది ఎక్కువ ఉందేంటి అనుకోబడలేదు. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా మనం ఇటువైపు తిప్పేసుకొని లోపల వైపు తిప్పేసుకొని నెక్ చుట్టూ మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కొంచెం బ్లర్ అయింది వీడియో, ఏమనుకోకండి, తర్వాత ఎంత వీడియో క్లియర్గానే ఉంటుంది. ఇక్కడ వరకు చూసేసి ఇది బ్లర్గా ఉంది కదా వీడియో అలాగే ఉంటుందని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఇక్కడ రౌండ్లు తిరిగే దగ్గర కొంచెం నిదానంగా చూసుకొని అంటే పూసల మీద పడకుండా చూసుకుంటూ, అంటే పాదం పూసల ముందుకు వెళ్ళిపోతుంది అది చూసుకుంటూ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు నెక్ చుట్టూ కూడా చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చేసుకొని ఇప్పుడు మనం లైనింగ్ పీస్ని తిరగేసేసుకుందాం. తిరగేసేసుకున్నప్పుడు లైనింగ్ పీస్ మీద ఒక స్టిచ్ పడేలాగా వేసేసుకోవాలి. మగ్గం వర్క్కి ఇలాగే చేస్తాం కదా, సేమ్ అంతే అన్నమాట. అయితే ఈ నెక్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ సింగిల్ పాదం ఉండాలండి. మగ్గం వర్క్ స్టిచ్ చేసేటప్పుడు డబుల్ పాదంతో అయితే రాదు. ఇలా ఇటువైపు లోపల వైపు తిప్పేసుకొని ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా నేను సింగిల్ పాదం పెట్టుకొని ఉన్నాను, మీరు గమనించవచ్చు. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు తీసేవచ్చు అనమాట, మీరు డబుల్ పాదం పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇది లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా జాయిన్ చేసేసాను. తర్వాత ఎక్స్ట్రా ఉండే పీసులు అంతా కూడా కట్ చేసేసుకొని ఇంకా డబుల్ పాదం అయితే పెట్టేసుకున్నాను. అంతే మనకి అయిపోయింది కదా. అయితే ఇది ఫ్రంట్ పార్ట్లో పెద్ద టక్స్ వేయడానికి రాలేదు, బాడీ పార్ట్లో చిన్న టక్స్ అయితే వేసుకున్నాను నేను, అంతే అండి. ఇప్పుడు బ్యాక్ పీస్ ఫ్రంట్ పార్ట్లో అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పీస్కి వచ్చి ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఫస్ట్ నెక్ చుట్టూ స్టిచ్ చేసేస్తున్నా. ఇది లైనింగ్ పీస్ అనేది కొంచెం మందంగానే ఉంది, సో నేనేం చేస్తున్నా అంటే తిరగేసేస్తున్నా. తిరగేయకపోతే మీరు ఏంటంటే నెక్ పీసులు స్టిచ్ చేసుకోవాలి, తిరగేసినా పర్లేదు బాగానే ఉంటుంది అనిపించింది, సో అందుకని చెప్పి నేను తిరగేసేస్తున్నా. అంటే రెండు కూడా కొంచెం మందంగానే ఉన్నాయి కదా క్లాతులు, పర్లేదు అని చెప్పి తిరగేసేస్తున్నా. లోపల వైపు పెట్టేసి లైనింగ్ని బయట కనిపించే వైపు లైనింగ్ని పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటాం నెక్ చుట్టూ. ఇప్పుడు నెక్ అంతా కూడా కట్ చేసేసుకొని ఫస్ట్ ఎదురెదురుగా పెట్టేసుకోవాలండి, లేకపోతే కన్ఫ్యూజన్ అంటే ఉల్టా ఫల్టా వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే ఎదురెదురుగా పెట్టుకొని ఫస్ట్ నెక్కులు స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఒక స్టిచ్ వేసేసి లోపల వైపు తిప్పేసి నెక్ చుట్టూ ఒక స్టిచ్ చేసేస్తాము, అంతే. ఇటువైపు ఇంకా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా అటాచ్ చేసేసుకుంటాం. రెండు పీసులు కూడా సేమ్ యాజ్ ఇట్ ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉండే పీసులు అంతా కూడా కట్ చేసేసుకోవాలి. అయిపోయింది కదా ఫ్రంట్ బ్యాక్ బాడీ పీస్లు అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. కింద వైపు కదలకుండా ఉంటుంది, కింద చుట్టూ అన్ని చోట్ల కూడా అండి, కింద వైపునే కాదు చుట్టూ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా దీన్ని కట్ చేసేసుకొని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకొని ఇక్కడ టక్స్ ఉన్నాయి కదా టక్స్ల దగ్గర టక్స్ పెట్టేసి ఫ్రంట్ వైపు లోతు తీసినాం కదా అదే మార్కింగ్ ఒకసారి చేసుకోవాలండి మనకి కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ పీస్ ఉంది కదా దాన్ని కూడా ఇప్పుడు లోతు తీసుండే వైపు ఎండ్ అయింది కదా, ఇది లోతు తీసుండే వైపు స్టార్ట్ అయ్యేలాగా ఇలా పెట్టేసుకొని ఇదనమాట లోతు తీసుండేది, ఇదిగోండి ఈ విధంగా. దీనికి కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకొని ఇప్పుడు మనం టక్స్ పెట్టుకున్నాం కదా 5 ఇంచెస్ ఎక్స్ట్రా దగ్గర నుంచి అక్కడి నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అయితే నాకు ఎక్కువ ప్రిల్స్ వస్తున్నాయి అనిపించింది, నాకు అంత ఎక్కువగా ఎందుకో నచ్చదు, చిన్నపిల్లకే కదా అంత ఎక్కువ ఎందుకు అనిపించి కొంచెం తగ్గించేసాను నేను, అందువల్ల కొంచెం పొడుగు వచ్చింది.
హ్యాండ్ పొడవు అనేది. మీరు కావాలంటే ఇంకా కుచ్చులు ఎక్కువ పెట్టుకోవచ్చు, నాకు చాయిస్ ఉంది, బట్ నాకు వద్దు అనిపించింది. మరి అంత బుట్టలాగా లేస్తే ఎందుకో వద్దులే అనిపించింది. యాక్చువల్లీ నాకు మైండ్ చేంజ్ అయిపోయింది. ఇది స్టిచ్ చేసేటప్పుడు కొంచెమే ఫ్రిల్స్ పెట్టుంటే బాగుండేమో, పైన వరకే రాసి బుట్ట హ్యాండ్స్లా పెడితే బాగుంటుంది కదా అనిపించింది. సో ఇలా కింద పైన ఆపోజిట్లో పెట్టేసేయాలి ఫ్రిల్స్. ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ బార్డర్ ఉంది కదా, బార్డర్ పీస్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కింద మనం జాయిన్ చేసుకుంటాం కదా, పై వైపు కాదంటే కింద వైపు, ఓకే, ఫ్రంట్ వైపు కనిపించే వైపు అంటే హాఫ్ పట్టు ఉంది కదా, హాఫ్ పట్టు వైపు, దాని వైపు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టా, పైన కింద వచ్చేసి లైనింగ్ని పెట్టా, మధ్యలో వచ్చేసి మనం హ్యాండ్ కటింగ్ చేసుకున్నాం కదా అది ఉందన్నమాట. అయితే పైకి వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ హాఫ్ పట్టు క్లాత్ ఉంది కదా అది ఉంది, అర్థమవుతుందా, ఇది ఈ పీస్ ఉందన్నమాట. ఇలా ఒక 1/2 ఇంచులో ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. చూసారు కదా, అప్పటికే నాకు ఫ్రిల్స్ ఎక్కువగానే వచ్చింది. అంటే స్టిచ్ చేసేటప్పుడు ఐడియా వచ్చిందనమాట, అలా పెట్టుంటే బాగుంటుంది కదా, ఇది రెగ్యులరే కదా అని. అందుకని చెప్పి నేను ఫ్రిల్స్ కొంచెం తగ్గించేసా, లేకపోతే ఇంకా ఎక్కువ పెట్టవచ్చు. అంటే క్లాత్ ఉంది కదా మన దగ్గర, చూసారు కదా, కింద కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. లోపలది ఉంది కదా దాని మీద స్టిచ్ పడకుండా కింద కూడా స్టిచ్ చేసి ఇలా తిప్పేసాం అనుకోండి, హ్యాండ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అంటే లోపల అతికేసినట్టుగా ఉండదు. ఈ విధంగా చూసారు కదా, ఇలా చూడండి లోపల వైపు కూడా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా తిప్పేసుకుంటాను నేను బాహుబలి హ్యాండ్స్కి అయితే చాలా బాగుంటుందండి ఫినిషింగ్. ఇలా తిప్పేసుకుంటే, ఇలా తిప్పేసుకుని ఇప్పుడు పైన ఒక స్టిచ్ అయితే వేసేద్దాము. ఈ విధంగా వేసేసాను. నెక్స్ట్ కింద కూడా ఒక స్టిచ్ వేసేసామంటే అయిపోయింది హ్యాండ్. సేమ్ ఇదే విధంగా 2 హ్యాండ్స్ను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఇలా జాయిన్ చేసేస్తున్నా, అయిపోయింది. 2 హ్యాండ్స్ని ఇలాగే స్టిచ్ చేసి రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ టక్స్ వేసేసా, చూసారు కదా, బ్యాక్ పార్ట్స్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా చిన్న చిన్న టక్స్ అయితే వేసాను. ఫ్రంట్ పార్ట్లో వర్క్ ఎక్కువ వచ్చింది కాబట్టి టక్స్ అంత ఎక్కువ పడలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రిల్స్ కోసం మనం క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఆ 3 పీసులని జాయిన్ చేసేసి లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ రెండింటిని కలిపి ఒక స్టిచ్ వేసేస్తున్నా. నేను 3 పీసులు జాయింట్ చేయట్లేదు, 2 పీసులు మాత్రమే ఫస్ట్ జాయింట్ చేసుకుని అది ఎంతవరకు సరిపోతుందో చెక్ చేసుకొని మళ్ళీ చేద్దాంలే అని చెప్పి 2 పీసుల వరకే జాయింట్ చేసుకున్నాను. ఇలా 2 పీసులు జాయింట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తున్నా. చూడండి, ఒక 1.5 ఇంచ్ 2 ఇంచ్ వరకు వదిలేసి, నేనైతే 2 ఇంచ్ వరకు వదిలేసాలండి, స్టార్టింగ్ 2 ఇంచ్ వరకు వదిలేసి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తున్నా. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టేది జాయింట్ చేసుకుందాము, దాని తర్వాత బ్యాక్ పార్ట్కి ఎంత సరిపోతుంది అనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది. అట్లా అని చెప్పి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇలా ఇది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వచ్చేలాగా. ఇప్పుడు మనకి ఖర్చుకి ఉండాలి కదా, ఖర్చు దగ్గర మాత్రం మనం ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో అందుకోసం అని చెప్పి కొంచెం ఖర్చుకు ఉంది కాబట్టి ఇంకా అక్కడ వరకు తీసేసాను. ఇలా ఇక్కడ కొంచెం 2 ఇంచ్ వరకు ఉందని చెప్పి 1.5 ఇంచ్ కదా మనం ఖర్చుకు పెట్టుకుంది, అందుకని చెప్పి అది కూడా ఫ్రిల్స్ పెట్టేసి ఇప్పుడు ఇలా పైన పెట్టేసి జాయింట్ చేసేసుకుందాము. ఓకే, కింద ఎక్స్ట్రా ఉండేది కూడా కట్ చేసేసాను నేను, 1/2 ఇంచ్ మాత్రమే ఉంచుకొని ఇప్పుడు ఇలా పెట్టి జాయింట్ చేసేస్తున్నా. చూడండి ఈ విధంగా. ఇక్కడ కొంచెం నిదానంగా చేసుకోవాలి, వర్క్ వచ్చింది కదా, సో దానికోసం అని చెప్పి. అండ్ నేను కింద నార్మల్గానే ఈ ఫ్రిల్స్ పెట్టకముందే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయొచ్చు, బట్ నేను స్టిచ్ చేయలేదు. అంటే బ్లౌజ్ యొక్క పొడవు ఒకసారి చెక్ చేసుకొని ఎక్కువ ఉందంటే ఎక్కువ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయొచ్చు, తక్కువ ఉందంటే తక్కువ స్టిచ్ చేయొచ్చు అని చెప్పి నేను కింద కూడా ఫోల్డ్ చేయలేదు. చూసారు కదా, జాయింట్ చేసాను అంతే, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసాను అంతే. ఇలా ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని బ్లౌజ్ యొక్క పొడవు చూసేసుకొని ఓకే కరెక్ట్గా సరిపోయింది, మనకి కొంచెం 1/2 ఇంచ్ వరకే ఉంది కాబట్టి ఇది డబుల్ ఫోల్డింగ్ మీద 1/4 ఇంచ్ ఉండేలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నా. ఎక్కువ ఉందనుకుంటే ఎక్కువ ఇలా ఫోల్డ్ చేసేవచ్చు, అందుకోసం అని చెప్పి కింద నేను ఫోల్డ్ చేయలేదు. అంటే ఒకసారి చెక్ చేసుకుందాము బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది ఏంది అని చెప్పి. లేకపోతే నార్మల్గా అయితే ఇది కింద ఫోల్డింగ్ చేసేసి తర్వాత ఫ్రిల్స్ పెట్టుకుంటాం అనమాట. దీనికైతే నేను ఫ్రిల్స్ పెట్టేసి ఫోల్డ్ చేశాను, సరిపోయింది. ఇప్పుడైతే నాకు బ్లౌజ్ పొడవు అంటే ఎక్కువ తక్కువ రావచ్చు అని చెప్పి చిన్న డౌట్ తోటి ఆగిపోయాను. ఓకే, నాకు సరిపోయింది పొడవు అనేది. ఇప్పుడు పైన కూడా ఒక స్టిచ్ వేసేసామంటే స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పీస్కి వచ్చేసి సేమ్ ఇంకో పీస్లు ఉంది కదా, దానికి లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసాను. 2 పీసులు అటాచ్ చేశాను కదా, ఇంకొక పీస్ ఉందన్నమాట, ఆ పీస్ని కూడా జాయింట్ చేసేసి సరిపోయిందనమాట నాకు 3 పీసులు కూడా కరెక్ట్గా. దీనికైతే ముందుగానే కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసానండి. అంటే మనకి 1/2 ఇంచే మిగులుతుంది కాబట్టి 1/2 ఇంచుకి వరకే, అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 1/4 ఇంచు 2గా మడతేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసి ఇప్పుడైతే 1 పీస్కి అంటే బ్యాక్ పీసులు ఉంటాయి కదా, 2 పీసులు కదా, ఒక్కొక్క పీస్ని జాయింట్ ఇలా స్టిచ్ చేసుకుంటున్నా. డైరెక్ట్గా ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టేస్తున్నా చూడండి ఈ విధంగా. అంతే, ఇక్కడ వరకు పెట్టేశాను. నాకు ఇది లాస్ట్ పీస్, నేను ఇంకొక బ్యాక్ పీస్కి స్టిచ్ చేసేసాను కాబట్టి ఇంక ఇదే మిగిలిందనమాట.
ఇదిగోండి ఒకసారి పొడవు అయితే చూసుకుంటున్నా, పొడవు సరిపోయింది కాబట్టి ఇంకా మనం పైన కూడా ఒక స్టిచ్ చేసేద్దాం అంతే. రెండు బ్యాక్ పీసులు రెండు వస్తాయి కదా, రెండింటిని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ చేసుకోవాలండి. ఇవైతే అంత క్లియర్గా చూపించట్లేదు, అంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది కదా, లెంత్గా ఉంటే పెద్ద ఇష్టపడరు. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కొంచెం అక్కడ కొంచెం పైన వైపు కొంచెం ఎక్స్ట్రా పీస్ వదిలేయాలి, కింద వైపు కొంచెం ఎక్స్ట్రా పీస్ వదిలేయాలి. తర్వాత ఇంకా కాజా పట్టీకి వచ్చి లోపల వైపు నుంచి అనమాట. అదే ఉక్సుల పట్టీకి అయితే బయట వైపు నుంచి, కాజాల పట్టీకి వచ్చి లోపల వైపు నుంచి. ఉక్సుల పట్టి కాజాల పట్టి స్టిచ్ చేయడం ఎవరికైనా వచ్చి ఉంటుంది, అందుకని చెప్పి నేను ఇది అంత క్లియర్గా చూపించట్లేదు. జస్ట్ అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి కొంచెం స్కిప్ చేసేసాను. ఈ విధంగా ఇది వచ్చేసి కాజాల పట్టీ అనమాట. కాజాల పట్టీ వచ్చి బయట వైపుకి వచ్చి ఫోల్డింగ్ చేస్తాము. ఉక్సుల పట్టీకి వచ్చేసి బయట వైపు అటాచ్ చేసి లోపల వైపు తిప్పేస్తాం అంతే. ఇంకా అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాము. ఇది మనకి బ్యాక్ వైపు వర్క్ రాలేదు కాబట్టి డబుల్ పాదం అంటే సింగిల్ పాదం లేకపోయినా సరే జాయిన్ చేసేసుకోవచ్చు అంతే. అయిపోయింది కదా. ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా హ్యాండ్ పీసుల్ని జాయిన్ చేసుకుందాము. నేను కట్ చేసినట్టయితే హ్యాండ్స్ చాలా బుట్టలాగా వస్తుందండి. నేను కొంచెం వద్దలే అని చెప్పి ఆ చివర ఈ చివర కట్ చేసేసాను, కానీ మంచిగా బుట్టలాగా లేస్తుంది మధ్యలో. ఇప్పుడు మధ్యలో పెట్టేసుకుని ఫ్రంట్ వైపు వచ్చేలాగా పెట్టేసుకుని ఆ చివరి వరకు స్టిచ్ చేసేసుకొని మళ్ళీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాం. హ్యాండ్స్ కూడా అంతే కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఆ మధ్యలో వరకు ఇలా డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసేసుకోవాలి. రెండు వైపులో కూడా 2 హ్యాండ్స్ని ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని పైన వైపు పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోవడమే. నెక్స్ట్ నడుం బెల్ట్ దగ్గర ఇక్కడ చిన్న బెల్ట్ లాగా అంటే థ్రెడ్ పెట్టుకోండి. అప్పుడు నడుం దగ్గర మనం థ్రెడ్ లాగా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం లూజ్ ఉన్నా సరే కట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఫినిషింగ్ అని కాదు, అక్కడ టైట్గా ఉండి చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. దానికోసం అని చెప్పి అలా ప్రిపేర్ చేసుకుంటాం. ఏం లేదు, ఒక 3 ఇంచ్ 4 ఇంచ్ వెడల్పులో క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి దాన్ని లోపల వైపు తిప్పేసుకోవడమే. థ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే, కాకపోతే కొంచెం వెడల్పులో. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని ఒకసారి చెక్ చేసేసుకొని ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి. రఫ్ చేసేసుకొని ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. 6 ఇంచెస్కి ఇలా కుట్టు చూసారు కదా, స్ట్రైట్గా వచ్చేస్తుంది. మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకున్నామంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. నడుము దగ్గర ఇక్కడ ఒక బెల్ట్ అయితే స్టిచ్ చేసేస్తున్నాం చూడండి, నడుము బెల్ట్ మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా అదనమాట. ఇలా కింద వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే అంతే. రెండు వైపులో కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసామంటే బ్లౌజ్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఇంకా సైడ్స్ అనేది కొంచెం లోపల వైపుకి పెట్టి స్టిచ్ చేసుకుంటే పిల్లలు కదా కొంచెం గుచ్చుకోకుండా ఉంటుంది అంతే. ఇది లోపలికి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసామంటే కొంచెం గుచ్చుకోకుండా ఉంటుంది అంతే అండి. ఆ చివరి వరకు వేసేసామంటే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే నడుము దగ్గర ఆ బెల్ట్ పెట్టేసుకొని చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకొని రఫ్ చేసేసుకోవడమే అంతే. అయిపోయింది కదా బ్లౌజు. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకొకసారి ఎప్పుడైనా వీడియో చూడాలనుకుంటే మీరు లైక్ చేయడం వల్ల లైక్ చేసుకునే వీడియోలో ఈ వీడియో ఉంటుంది. లేదు అనుకుని ఇప్పుడు చూసేసి మళ్ళీ చూద్దాంలే అనుకున్నా అప్పుడు మళ్ళీ దొరకదు అనమాట వీడియో. సో అందుకోసం అనే సరే లైక్ చేసి పెట్టుకోండి. ఇంకా అంతేనండి, ఇంకా చెప్పాల్సిన అయితే ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటల్ దెన్ బాయ్ బాయ్.